ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ జర్నీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కనుక మనం వీడియోకి వెళ్ళినట్టయితే ఒక కొత్త టెంపుల్తో అయితే నేనైతే మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడో లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనకు భువనగిరి టౌన్ నుంచి ఆ ఫ్లైఓవర్ నుంచి రైట్ తీసుకుంటే ఈ టెంపుల్ అయితే ఉండుద్ది అనమాట. సో ఇది వచ్చేసి నాగిరెడ్డిపల్లి అనే విలేజ్లో అయితే ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పెట్టుకున్నట్టయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మొత్తం శివలింగాలు అయితే ఫేమస్ అనమాట. ఈ టెంపుల్లో వచ్చేసి 2000 లింగాలు ఉన్నాయి కరెక్ట్గా. అన్ని చిన్న చిన్న లింగాలు కూడా కాదు, అన్ని చాలా పెద్ద పెద్ద లింగాలే ఉన్నాయి. చూస్తున్నారు కదా, శివభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇదైతే ఎక్కడో లేదు, స్వర్ణగిరి టెంపుల్ అయితే ఉంది కదా, స్వర్ణగిరికి మరియు యాదగిరిగుట్టకి టెంపుల్ మధ్యలోనే ఉంటుంది. ఇది స్వర్ణగిరి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, యాదగిరిగుట్ట నుంచి 10 కిలోమీటర్ల బిఫోరే ఉంటుంది. ఎగ్జాక్ట్గా భువనగిరి టౌన్ నుంచి రైట్ తీసుకోగానే ఉంటుంది. సో ఇక్కడ ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకు సాక్షాత్తు 3 అడుగుల బంగారు ప్యూర్ గోల్డ్ బంగారు శివలింగం అన్నమాట. సో ఈ టెంపుల్లో అది ఫేమస్ అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను. సో ఇదే అన్నమాట 3 అడుగుల బంగారు ప్యూర్ గోల్డ్ శివలింగం అనమాట. ఇది వచ్చేసి ఒక స్వామీజీ అయితే ఈ టెంపుల్ని అయితే ఇక్కడ కట్టించడం అయితే జరిగింది. సో దగ్గర నుంచి చూసిన ఆ వెనకాల ఫోటో ఉంది కదా, అదే స్వామీజీ అనమాట ఈ టెంపుల్ని కట్టించింది. ఇక్కడ అంతేకాకుండా నేచర్ కూడా చాలా సూపర్గా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంటుంది. అండ్ ఈ వ్యూ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ టైప్ ఉంటుంది కదా, ఇందులో శివుడు ఆ లింగము బ్లూ కలర్ లింగం ఇదైతే మెయిన్ టెంపుల్ అట్రాక్షన్ అనమాట. అట్రాక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చి మనం ఫోటోలు దిగినా కానీ చాలా సూపర్గా అయితే ఉంటుంది లొకేషన్. సో ఇది ఎగ్జాక్ట్గా హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే మాత్రమే ఉంటుంది. సో మీరు వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే కనుక చాలా అంటే చాలా బెటర్ ప్లేసు. సో మెయిన్ శివలింగం, ఆ బంగారు శివలింగం మన హైదరాబాద్కి దగ్గరలో, అది కూడా మీరు చూడాలనుకుంటే 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ కాబట్టి మనకి ఏమంత ఫరక్ అయితే పడదు. మీరు బైక్ మీద అయినా వెళ్ళొచ్చు, బస్కి అయినా వెళ్ళొచ్చు, లేకుంటే కార్లో అయినా వెళ్ళొచ్చు. బస్కి కూడా భువనగిరి టౌన్ వరకు చాలా బస్సు అయితే ఉంటాయి. సో అంతేకాకుండా ఇక్కడ నైట్ టైం వ్యూ కూడా మామూలుగా ఉండదు. ఇక్కడ లింగాల మీద వాటర్ అయితే పడుతుంటుంది అండ్ లైటింగ్ అయితే ఆన్ చేస్తారు, మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. స్వర్ణగిరి ఏమో కానీ స్వర్ణగిరి టెంపుల్కి ఈక్వల్గా అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. సో ఈ టెంపుల్ అయితే మోస్ట్లీ చాలామందికి ఎవరికైతే తెలియదు. సో ఒకసారి ఈ వీడియో చూసి మీరు ఆ రూట్లో వెళ్ళినట్టయితే కనుక జస్ట్ భువనగిరి నుంచి 10 కిలోమీటర్లు నాగిరెడ్డిపల్లి అనే విలేజ్లో అయితే ఈ టెంపుల్ ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చూడాల్సిన ప్లేస్. ఈ ప్లేస్లో అయితే మనం చూస్తే అయితే ఒక్కసారి గుర్తుండిపోతుంది. సో ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ చూస్తున్నారు కదా, సేమ్ మనుషుల్లాగే ఉన్నాయి, వీడియోలో కాకుండా డైరెక్ట్ మీరు చూసినట్టయితే కనుక దగ్గర నుంచి సేమ్ ఒక మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉన్నాయి. మొత్తం పాలరాతి విగ్రహాలు మార్బుల్తో అయితే చేసి ఉన్నాయి. వాటికి మొత్తము ఆ దేవుళ్ళకి శారీలు కట్టి ఆ అలంకారాలు అవన్నీ చేసి అయితే ఉన్నాయి, మామూలుగా లేదు. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇది వచ్చేసి ఒక పెద్ద సభ ఉందన్నమాట. ఈ సభలో రైటు లెఫ్ట్ అన్నీ ఇలాగే విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. రకరకాల దేవుళ్ళు, మనకు తెలియని పేర్లు కూడా ఇక్కడైతే విగ్రహాలు అయితే ఉన్నాయి. సో నేను ఇన్ని లింగాలను నార్మల్గా కీసర టెంపుల్లో కోట్లింగాలు అవి అంటారు కానీ అవన్నీ పక్కన ఉండడం ఎప్పుడైతే చూడలేదు. సో ఈ టెంపుల్లో అయితే 2000 లింగాలు, అవి కూడా చాలా పెద్ద పెద్దవి, అన్ని పక్కనే ఉన్నాయి. సో రకరకాల ఆ లింగాలలో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అనేది నాకైతే ఈ టెంపుల్ని చూసినాకే అయితే నాకైతే అర్థమైంది. సో మీరు కనుక మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి వీకెండ్ అనుకుంటే ఈ ప్లేస్కి అయితే రండి. అంతేకాకుండా మీరైతే మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సో దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మనకి ఇంకో రామ్ లక్ష్మణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అని కూడా ఉంది. దాంట్లో మనం టెక్నాలజీకి సంబంధించి వీడియో ఎడిటింగ్ సంబంధించి అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ ఇలాగే మీరు చూసి సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ లక్ష్మణ్ సైనింగ్ ఆఫ్. బాయ్.